గత ప్రభుత్వ హయాంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్నటువంటి వరంగల్ బస్టాండుని 24 కోట్ల రూపాయలతోటి ఆధునీకరిస్తామని చెప్పేసి ఉన్న బస్టాండ్ని మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలకి సుమారు 50,000 నుంచి 60,000 మంది రోజు ఈ కేంద్రం నుంచి ప్రయాణికులు తమ ప్రయాణ సౌకర్యార్థం ఉపయోగించుకునేటువంటి ఈ బస్టాండ్ను కూలగొట్టి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది. అయినప్పటికీ ఇంతవరకు పూర్తి చేసినటువంటి అధిగతి లేదు. గత ప్రభుత్వ హయాంలో కూలగొట్టినటువంటి ఈ బస్టాండు ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం కట్టడి మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. పెద్ద బొంద లెక్క తీసి బస్టాండ్ ప్రాంతంలో ఒక చెరువును తలపించేలాగా నీళ్ళన్నీ కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ బస్టాండ్ తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కనీస వసతులు లేక ప్రయాణికులంతా కూడా అనేక ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం తక్షణమే కలుగజేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బస్టాండు అదేవిధంగా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంలోనే బస్టాండ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవటువంటిది చాలా ఆందోళనకరం, ఇబ్బందికరం, శోచనీయం. ఇప్పటికైనా మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు తక్షణమే ఈ నియోజకవర్గ కేంద్రం, ఉమ్మడి జిల్లా కేంద్రం, వరంగల్ జిల్లా కేంద్రమైనటువంటి బస్టాండ్ నిర్మాణ పనులని తక్షణమే పూర్తయ్యే విధంగా ప్రజలకి ప్రయాణికానికి సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఎంసీపీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పురపాలక శాఖ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు గత 5 సంవత్సరాల క్రితం దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు 84 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు. దీన్ని మల్టీపర్పస్ కాంప్లెక్స్గా కింద పార్కింగ్గా పైన 34 ప్లాట్ఫామ్గా అట్లాగే వ్యాపార సముదాయాలుగా దీని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం చాలా అట్టహాసంగా దీన్ని ప్రారంభించింది. కానీ ప్రారంభించి 5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం అనేది శోచనీయం. ఎందుకంటే ఈ బస్టాండ్ మీద అంతా కూడా నీడలు కమ్ముకొని ఉన్నాయి. ఎందుకంటే 2 సంవత్సరాల నుండి ఇది కూలగొట్టి తగ్గడ మట్టి కూడా తీయని పరిస్థితి ఈ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ నగరానికి రోజువారీగా 2 లక్షల మంది ప్రయాణికులు రోజువారీగా నగరానికి వస్తూ ఉంటారు. కాబట్టి వరంగల్ నగరంలో చారిత్రకమైన వరంగల్ నగరంలో బస్టాండ్ లేకపోవడం అనేది చాలా శోచనీయమైన అంశం. అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నత్తనడకన నడుస్తున్న ఈ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పేసి, అట్లాగే ఏదైతే ఏజెన్సీ ఉందో లీలా ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ పనులను ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళ మీద ప్రభుత్వ అధికారులు, లోకల్ కలెక్టర్ గారు జోక్యం తీసుకొని పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ వైపు నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.